దయచేసి అందరూ కూడా వాట్ ఎవర్ ద ఇష్యూ విచ్ కమ్స్ టు యువర్ నోటీస్ మన పోలీస్ దృష్టికి తీసుకొని కంపేర్ చేస్తే సో దెర్ హస్ బీన్ ఆల్మోస్ట్ క్రైమ్ రేట్ అనేది చాలా ఆల్మోస్ట్ సేమ్ ఉంది. బట్ దెర్ హస్ బీన్ ఓవరాల్ 31 కేసెస్ ఇంక్రీజ్ అయింది క్రైమ్ రేట్లో. ఆ 31 కేసెస్ వేరే సెట్స్లో అయింది. ఇప్పుడు మేజర్గా ట్రెండ్ చూస్తే కొన్ని సింపుల్ హర్ట్ కేసెస్ దాంట్లో కూడా ఒక 35 కేసులు ఎక్కువ అయింది. మర్డర్ కేసెస్ లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ 16 జరిగితే ఈసారి 22 కేసులు జరిగినాయి. థెఫ్ట్ కేసెస్లో ఓవరాల్ మన ఆఫీసర్స్ అందరూ కూడా ప్రాపర్ డిఫరెన్స్ తగ్గించడానికి చాలా ప్రయత్నం చేసి ఒక 8 కేసెస్ లాస్ట్ ఇయర్కి కంపేర్ చేసి తగ్గినాయి థెఫ్ట్ కేసెస్. దెన్ ఈవెన్ అన్ని అఫెన్సెస్లో కూడా మర్డర్ కానీ అండ్ కొన్ని రేప్ కూడా ఒక 13 కేసెస్ వరకు రేప్ కేసెస్ కూడా పెరిగింది. అన్ని కేసెస్లో కూడా మనము చాలా పబ్లిక్కి ఎవరు కూడా ఎఫ్ఐఆర్ అవ్వట్లేదు, మన కేసు రిజిస్టర్ అవ్వాలి అని ఎవరు పోలీస్ స్టేషన్ వచ్చినా దానికి అభ్యర్థులకి ఉందా లేదా అని కంటెంట్ చూసి మంచిగా అన్ని కేసెస్ ఎఫ్ఐఆర్ చేస్తూ ఇన్వెస్టిగేషన్ క్వాలిటీని ఉంచుకుంటూ నేరం చేసిన అక్యూజ్కి 100% ప్రాపర్ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తూ వాళ్ళని ఈ అన్ని కేసెస్లో కూడా జ్యుడిషియల్ కస్టడీకి రిమాండ్కి పంపించడం జరిగింది. ఇంకా ఇంపార్టెంట్గా బాడీలీ అఫెన్సెస్ చూస్తే టోటల్ నేరాలు మర్డర్కి సంబంధించి టోటల్ 22 కేసెస్ రిపోర్ట్ అయింది. అన్నీ కూడా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అండ్ ల్యాండ్ డిస్ప్యూట్స్ అయి ఉండొచ్చు, ప్రాపర్టీ డిస్ప్యూట్స్, సెక్షువల్ జెలసీ, ప్రీవియస్ ఎనిమిటీ, ఇలాంటి రీజన్స్ మోటివ్ వల్ల ఈ 22 కేసెస్ అయింది. ఇంకా కల్పబుల్ హోమిసైడ్లో 7 కేసెస్ అవి ఎలక్ట్రిక్యూషన్ సంబంధించి అండ్ కొన్ని రోడ్ యాక్సిడెంట్స్లో ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసి ఏదైనా ఇష్యూ అయిందంటే దాన్ని కూడా మనము కల్పబుల్ హోమిసైడ్కి రిజిస్టర్ చేయడం జరిగింది. అటెంప్ట్ మర్డర్ కేసెస్ 30 కేసెస్ జరిగింది. కిడ్నాపింగ్ అంటే ఇవన్నీ కూడా మైనర్స్ ఎవరైనా మిస్సింగ్ అవుతే మనకి ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వల్ల అవన్నీ కిడ్నాపింగ్ హెడ్ కింద రిజిస్టర్ చేస్తాం. ఆ హెడ్లో 55 కేసెస్ అమలైతే దాంట్లో 50 కేసెస్ మైనర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. దాంట్లో 42 మైనర్స్ని ఆల్రెడీ ట్రేస్ చేయడం జరిగింది. అండ్ మిగతా కూడా ఎఫర్ట్స్ పెడతా ఉన్నారు. అందరినీ కూడా 100% ట్రేస్ చేస్తాను. ఈ 2025 సంవత్సరంలో 31 హిస్టరీ షీట్స్ కొత్తగా ఓపెన్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళ గుడ్ బిహేవియర్ బట్టి 53 హిస్టరీ షీట్స్ని క్లోజ్ చేయడం జరిగింది. డిటెక్షన్ రేట్ అండ్ రికవరీ రేట్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అయింది లాస్ట్ టైం కంపేర్ చేస్తే. సో ఈ రోడ్ సేఫ్టీ అండ్ ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ సంబంధించి కొంతవరకు రోడ్ యాక్సిడెంట్స్ అనేది పెరిగింది. దాన్ని తగ్గించడానికి మనం ప్రత్యేకంగా ఈ సంవత్సరం నెక్స్ట్ సంవత్సరం 2026లో ప్రత్యేకంగా వీఆర్ హ్యావింగ్ యాక్షన్ ప్లాన్ ఫర్ రెడ్యూసింగ్ రోడ్ యాక్సిడెంట్స్ అంటారు. బట్ స్టిల్ లాస్ట్ ఇయర్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చాలా వరకు పెట్టారు. చాలా కంపేర్ టు 24 దెర్ హస్ బిన్ ఇంక్రీజ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్. షీ టీమ్స్ లాస్ట్ ఇయర్ 574 హాట్ స్పాట్స్ని విజిట్ చేసింది, 54 ఎఫ్ఐఆర్స్ని రిజిస్టర్ చేశారు. అలాగే 105 ఫ్యామిలీస్ని కౌన్సిలింగ్ చేయడం జరిగింది. భరోసా సెంటర్ ద్వారా విక్టిమ్ అసిస్టెన్స్ని కూడా నీడీ విక్టిమ్స్కి డిస్బర్స్ చేయడం జరిగింది. తర్వాత చైల్డ్ సేఫ్టీ ఆపరేషన్స్ చూస్తే ఆపరేషన్ స్మైల్ అండ్ ఆపరేషన్ ముస్కాన్ అని జనవరి అండ్ జూలైలో లాస్ట్ ఇయర్లో జరిగితే 25 చిల్డ్రన్ రెస్క్యూ చేశారు జనవరిలో. అలాగే జూలైలో 40 చిల్డ్రన్ని రెస్క్యూ చేయడం జరిగింది. ఇంకా ఎస్సీ ఎస్టీ కేసెస్ సంబంధించి రెగ్యులర్గా డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేశారు. అలాగే సివిల్ రైట్స్ ఎవ్రీ మంత్ ఎండ్లో సివిల్ రైట్స్ ప్రజల్లో ఎలాంటి రైట్స్ ఉన్నాయని అవేర్నెస్ కల్పిస్తున్నారు. అంటే గాంజా అమ్మడము, వాళ్ళ కన్సంప్షన్ చేయడం నేరం అనేది అందరికీ తెలుసు. దానికి సంబంధించి 26 కేసెస్ 24లో జరిగితే ఈసారి 41 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. టోటల్ 252 కేజీస్ గాంజా హ్యాస్ బీన్ సీజ్డ్. అలాగే దీని విలువ వచ్చేసి 1.35 crores. అదర్ ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ ఈ గేమింగ్ చేస్తుంటారు, బేకార్ ఆడుతుంటారు, వాళ్ళపైన కూడా 31 కేసులు చేయడం జరిగింది. IMFL ఐడి లిక్కర్ పైన అండ్ జాగరీ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ దిస్ ఇలిసిట్ లిక్కర్ ఒక 155 కేసెస్ చేశాము. పీడిఎస్ రైస్ ఇలీగల్గా ట్రాన్స్పోర్టేషన్లో 24 కేసెస్ అండ్ శాండ్ ఇలీగల్ శాండ్ మైనింగ్ సంబంధించి 71 కేసెస్ బుక్ చేయడం జరిగింది.
కోర్ట్ డిస్పోజల్ అంటే ప్రజలకి ఎవరైనా విక్టిమ్స్కి న్యాయం జరగాలంటే అక్యూజ్ 100% ఆయనకు శిక్ష అయ్యే విధంగా కోర్ట్ సిస్టమ్ దానికి మానిటర్ చేయడం వాళ్ళంతా చాలా మంచిగా వర్క్ చేసి 2025లో టోటల్ 43 కేసెస్లో కన్విక్షన్ తీసుకోవడం జరిగింది. అండ్ చాలా వరకు లైఫ్ ఇంప్రిజన్మెంట్ అండ్ లాంగ్ టర్మ్ రిగరస్ ఇంప్రిజన్మెంట్ కూడా కేసెస్ ఉన్నాయి. సైబర్ క్రైమ్ వచ్చేసి టోటల్ 821 కంప్లైంట్స్ రిసీవ్ చేసుకున్నాము. దీంట్లో లోకల్ అదాలత్ ద్వారా టోటల్ 60.26 lakhs వరకు పబ్లిక్కి రీఫండ్ చేయడం జరిగింది. టోటల్ జిల్లాలో 926 సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాం. డయల్ 100 ఈ సంవత్సరం 28,788 కాల్స్ రిసీవ్ చేసుకున్నాము. అన్ని కాల్స్ కూడా దెర్ వాజ్ ఎ ప్రాంప్ట్ రెస్పాన్స్, ప్లేస్కి విజిట్ చేయడము. విత్ యావరేజ్ రెస్పాన్స్ టైం వచ్చేసి టోటల్ 11 minutes ఉంది. దీన్ని ఇంకా మనము ఎంతవరకు ఎఫెక్టివ్గా తగ్గించగలమో దాని గురించి కూడా వర్కౌట్ చేస్తున్నాము. ఇంకా కమ్యూనిటీ పోలీసింగ్ దృష్టిలో ఉంచుకొని 482 CCTV కెమెరాస్ అండ్ నేను సైతం అండ్ కమ్యూనిటీ పోలీసింగ్ భాగంగా ఇన్స్టాల్ చేయడం జరిగింది. మెగా హెల్త్ క్యాంప్స్ అండ్ ఎడ్యుకేషన్ సపోర్ట్ కూడా ఇచ్చాము. ఈ అభయ యాప్ కూడా మై ట్యాక్సీ సేఫ్ అనేది కూడా లాంచ్ చేయడం జరిగింది. ఈ క్యూఆర్ కోడ్స్ దిస్ హ్యావ్ బీన్ అప్లై టు 1281 ఆటోస్. ఇంకా మన జిల్లాకు సంబంధించిన స్టాఫ్ కూడా నేషనల్ లెవెల్లో అండ్ స్టేట్ లెవెల్లో కూడా మెడల్స్ తీసుకున్నారు. ఓవరాల్ లా అండ్ ఆర్డర్ హ్యాస్ బీన్ పీస్ఫుల్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అండ్ ది మోబర్ డిస్ట్రిక్ట్ రిమైన్స్ కమిటెడ్ ఫర్ ఇంప్రూవింగ్ ద పబ్లిక్ సేఫ్టీ. అంటే ప్రజలు ఏ ప్రాబ్లం ఉన్నా ఎప్పుడైనా మన 100% మన దగ్గరికి రావచ్చు. ఎలాంటి అప్రహెన్షన్స్ భయభ్రాంతులు అవసరం లేదు. అండ్ ఈ అన్ని క్రైమ్ అనాలిసిస్ చేస్తూ జిల్లాలో 2026కి కూడా ఒక యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకున్నాము. ఏ విధంగా మనము పని చేయాలి, ఎక్కడెక్కడ క్రైమ్ దాని నేరాలు ఎక్కువ అవుతుంది, అది మనం ఎంతవరకు కంట్రోల్ చేయగలము. 100% వీ షుడ్ బి ఏబుల్ టు కంట్రోల్. అండ్ దాని గురించి లీడ్ సిస్టమ్ కానీ కంట్రోలింగ్ సిస్టమ్ అండ్ ఆఫీసర్స్ని ఎఫెక్టివ్గా యూజ్ చేయడం అదంతా కూడా ప్లాన్ చేయడం జరిగింది. సో దీన్ని మన మెయిన్ ఫోకస్గా చెప్పాలంటే 2026 ఫోకస్ ఏరియా ఇస్ టు రెడ్యూస్ ప్రాపర్టీ అఫెన్సెస్. దొంగతనాన్ని నేరాన్ని తగ్గించడము ఇంపార్టెంట్ ఉంటుంది. తర్వాత రోడ్ యాక్సిడెంట్స్ ఆల్సో అది మనం చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. బట్ దీనికి రోడ్ యాక్సిడెంట్స్కి 100% మనకి పబ్లిక్ నుంచి సపోర్ట్ అవసరం ఉంది. అందరికీ తెలిసిన విషయమే. గ్రాబింగ్ విషయంలో కూడా చాలా వరకు కఠినంగా వ్యవహరిస్తాము. ఎనీ టైప్ ఆఫ్ ల్యాండ్ గ్రాబింగ్ నాట్ బి టాలరేటెడ్. అందరూ ఏదైనా ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంది అంటే పోలీస్ స్టేషన్కి దయచేసి అందరూ కూడా ఫ్రీగా వచ్చి కంప్లైంట్ ఇవ్వచ్చు. బట్ డెఫినెట్లీ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇన్స్పెక్టర్ కానీ సబ్ ఇన్స్పెక్టర్స్ వారు ఎనీ SHO సీనియర్ లెవెల్ ఆఫీసర్స్ సివిల్ డిస్ప్యూట్స్లో ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు. టు ద ఎక్స్టెంట్ ఆఫ్ క్రిమినాలిటీ మనం ఇన్వాల్వ్మెంట్ చేస్తాము. బట్ హూఎవర్ ఈజ్ విల్ఫుల్లీ చీటింగ్ పబ్లిక్ అలాంటి వాళ్ళపైన 100% కఠినంగా వ్యవహరిస్తాము. మీడియా మిత్రులకు కూడా నా విజ్ఞప్తి, దయచేసి మీకు కూడా చాలా వరకు ప్రాబ్లమ్స్ తెలుస్తూ ఉంటాయి పబ్లిక్ది. అండ్ మీకున్న ఎక్స్పీరియన్స్ బట్టి ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూ ఎనీ టైం మీకు ఏదైనా నోటీస్ ఇది మనం ఇంకా బెటర్గా ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు అని పోలీస్ డిపార్ట్మెంట్కి సలహా ఇస్తారంటే వీఆర్ ఆల్వేస్ వెల్కమ్. ఎనీ టైమ్ యూ కెన్ ఆల్వేస్ అప్లోడ్ చేసేచ్చు ఓవర్ CI DSP. నాకు కూడా మీరు అందరి దగ్గర మీకు నా నంబర్ ఉంటుంది. ఎనీ టైమ్ యూ కెన్ జస్ట్ మెసేజ్ మీ. వీ విల్ లుక్ ఇంటు ద ఇష్యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.